హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో కొత్త వాళ్ళైనా కుట్టగలిగే ఫ్రంట్ ప్యాడెడ్ బ్యాక్ హోల్ నెక్తో బ్లౌజ్ అండి. ఇది ఫస్ట్ వీడియోలో కటింగ్ వీడియో చూపించాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అండి. బోట్ నెక్ కోసం సమోసాలు ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బోట్ నెక్కి పైన ఇలా ఈ మొగ్గలు వచ్చేలాగా అన్నమాట. ఫస్ట్ క్లాత్ అయితే ఇట్లా లైనింగ్కి ఏదైతే బోట్ నెక్ ముందు కటింగ్ చేసుకున్నాం కదా మనం, దానికి ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మాత్రం ఈ విధంగా అతికేసుకుంటున్నాను. లైనింగ్ ప్రిన్స్ కట్ దేనికదే ఇలా అతుక్కుంటామండి, ఎందుకంటే కనుక మధ్యలో ప్యాడ్స్ పెడతాం కాబట్టి. ప్రిన్స్ కట్ ఇలాగా రెండు సేమ్ కరెక్ట్గా కటింగ్ చేసేసుకొని మనం మొగ్గలు అతికాం కదా సమోసా క్లాత్, అది ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా పై క్లాత్ కూడాను లైనింగ్ ఇలా అతికేసుకుంటున్నాను, ఎందుకంటే కప్పు కనిపిస్తుంది కాబట్టి. 2 లైనింగ్ క్లాత్లు యాడ్ చేయాలండి దీనికి. పై క్లాత్కి ఒక లైనింగ్ ముందుగా మామూలు బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేసుకొని ప్యాడ్స్ పెట్టడం కోసం ఒక లైనింగ్ క్లాత్ని విడిగా అతుక్కోవాలి. మొత్తం ప్యాటర్న్ ఇలా రెడీ చేసుకున్నాక ప్రిన్స్ కట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ముందుగా ఏదైతే లైనింగ్ క్లాత్ రెడీ చేసుకున్నాం కదా దానికి పెట్టి అటాచ్ చేసి ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పుకున్న తర్వాత లైనింగ్ పైన ఇలా కుట్టు వేసుకుని నెక్ మీద ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ బోట్ నెక్కి పైకి ఇలా ఇవి మొగ్గలు వస్తాయి. ఇప్పుడు మనం పైన షోల్డర్ నుంచి కప్పు పెట్టుకునే సైజు 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని లోపల కప్పు పెట్టేసి ఇలా ఒక స్టిచ్ మొత్తానికి కలిపి ఒకటి యాడ్ చేసి స్టిచ్ వేస్తున్నానండి. అంతేనండి. ప్యాడెడ్ బ్లౌజ్ అయితే ఏదో ఎక్కువ టైం కొట్టేస్తుందేమో అనేసి అనుకోవాల్సిన పని అయితే లేదు. చూడండి, ఇప్పుడు కప్పు మనం ఇలా నొక్కేసుకుంటూ అతుక్కుంటూ ఉండాలి. అలా అతుక్కునేటప్పుడు లైనింగ్ కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసుకుంటే చూడండి కప్పు కరెక్ట్గా సెంటర్కి కరెక్ట్గా వచ్చింది. కింద నడుం బెల్ట్ కింద బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం క్లాత్ అతుక్కుంటామో అలానే అతుక్కొని పై కుట్టు వేసేసుకొని ఇంకో కుట్టు కూడా ఇలా వేసేసుకుంటున్నాను నేను. లేదా హ్యాండ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ కనబడదు కాబట్టి ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇది బ్యాక్ నెక్. బ్యాక్ ఈ హోల్ నెక్ అన్నమాట. 3 కరువులు ఇలా చిన్నగా వచ్చి హోల్ వచ్చింది, బకెట్ హోల్ లాగా. ఇలా నెక్ మొత్తం ఇలా అతుక్కుని బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా నాట్లు పెట్టేసుకుంటున్నానండి. ఎక్కడికక్కడే కరువుల దగ్గర వచ్చేసి ఇలా నాట్లు పెట్టుకొని ఈ విధంగా తిప్పేసుకొని నెక్ మీద పై కుట్టు వేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ ఓపెన్ కటింగ్ చేస్తాను. ముందుగానే దేనికదే విడివిడిగా వేస్తే మళ్ళీ ఎగుడు దిగుడు అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నెక్ మొత్తం కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాను.
ఇదిగోండి ఇలా కట్ వర్క్ నెక్తో బూట్ హోల్ నెక్ ఇలా వచ్చింది. ఇప్పుడు మొత్తం లైనింగ్ కూడాను అతికేసుకొని పైన నెక్ బూట్ షేప్ అయితే మాత్రం లైనింగ్ యాడ్ చేసుకుంటాను. ఇలా లైనింగ్ మొత్తం సైడ్స్ చంక మొత్తం కూడా అతికేసుకుంటున్నాను. లైనింగ్ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఇలా కటింగ్ చేసేసుకొని సెంటర్ చూసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు దానికి ఉక్సులు పట్టి కాజాలు పట్టి నడుం బెల్ట్ కూడా ఇలా వేసేసుకోవాలి. బ్యాక్ డాట్స్ అండి 4 ఇంచెస్ పొడవుతో ఇలా డాట్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి ఇలా ఉక్సులు పట్టి వేసుకున్నాను. అదేవిధంగా ఇంకోవైపు కాజాల పట్టి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ క్లాత్ ఇలా ఎంత పొడవైతే ఉందో దానికి పల్టా తిప్పుకోవడం కోసం లైనింగ్ ఇలా అతుక్కొని పై కుట్టు వేసుకొని హ్యాండ్ మీద కుట్టు అయితే ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉక్సుపట్టి బ్యాక్ ఫ్రంట్ సరిపోయిందా లేదా చూసుకొని షోల్డర్ అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ అతికేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ క్లాత్ ఉన్నాయి కదండి, ఆ హ్యాండ్ మొత్తం కూడా ఇలా సమానంగా సరిపోయిందో లేదో చూసుకొని లోతు తీసుకుని హ్యాండ్ ఇలా అతికేసుకుని 2 కుట్లు వేసుకుంటున్నాను. కుట్టు మీద కుట్టు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులండి. బ్లౌజ్ లూజ్ వచ్చి నడుం లూజు 24. ఇవి మెజర్మెంట్ బ్లౌజ్ కాబట్టి ముందుగా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా ఇదిగోండి కొలతలు సరిపోయినాయా లేదా అని చూసుకుంటున్నాను. ఇంకా లూజ్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఎంతకైతే ఉందో అంతకు మార్క్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి ఇలా 3 స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కనుక చూడండి కరెక్ట్గా 24 కొలతలు అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఖర్చు అయితే కొంచెం ఉంచుకుంటున్నాను. దీన్ని నేను కట్ చేసుకొని ఓవర్లాక్ చేసుకున్న ఫైనల్లీ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్.